నాకు ఒక స్టూడెంట్ ఉంది, తన పేరు తేజస్ని మనోజ్ఞ. మీరు విన్నారో లేదో తెలియదు. తను మిస్ వరల్డ్ ఎర్త్ అనమాట. తను ఇప్పుడు డాక్టర్. మీకు తెలుసు, తను యోగాలో టాప్, ఎన్సీసీ క్యాడెట్, బెస్ట్ ఎన్సీసీ క్యాడెట్, డాన్సర్, సూపర్ డాన్స్ చేస్తే, పాటలు అద్భుతంగా పాడుద్ది. ఏ మనిషి అయినా ఒక ఫీల్డ్లో టాప్ అవ్వాలంటే కష్టం. అమ్మాయి అన్ని ఫీల్డ్స్లో టాప్ అయిపోయింది. నేను అడిగే తన్ని, నువ్వు ఎలా చేయగలిగావు ఇన్ని ఫీల్డ్స్ అని, ఇన్ని ఫీల్డ్స్ ఎలా ఉండగలిగావు, ఇన్ని అచీవ్మెంట్స్ ఎలా చేయగలిగావు అని. ఏం చెప్పింది తెలుసా? ఐ ఫాలో ఏ మెథడ్ మ్యామ్, దట్ ఈస్ స్విచ్ ఆఫ్. నేను ఒక ఫీల్డ్లో ఆ వర్క్ నేర్చుకున్న తర్వాత మధ్యాహ్నం అయింది అనుకోండి, దాని తర్వాత నెక్స్ట్ ముందు గురించి ఆలోచించను. దాన్ని పక్కన పెట్టి నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళిపోతాను, దాన్ని పక్కన పెట్టి నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళిపోతాను. అట్లా నేను స్విచ్ ఆఫ్ మెథడ్ ఫాలో అవుతాను. బ్రెయిన్లో ముందు జరిగిన వర్క్ని నెక్స్ట్ వర్క్కి క్యారీ చేయను. సో అట్లా ఒక అమ్మాయి, మీలాంటి నాలాంటి ఒక అమ్మాయి అన్ని కళలు 25 yearsలో అన్నీ నేర్చేసుకుంది. అన్నిట్లో పర్ఫెక్ట్. ఎక్కడికి వెళ్ళిన అమ్మాయి పర్ఫెక్ట్, ఎక్కడికి వెళ్ళిన అమ్మాయి పర్ఫెక్ట్, అన్ని కళల్లో అమ్మాయి పర్ఫెక్ట్. మ్యూజిక్, డాన్స్, ఎన్సీసీ, యోగా, వాట్ నాట్, అండ్ మిస్ వరల్డ్ ఎర్త్. హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? మీరు అనుకోవచ్చు అమ్మాయి ఏదో పెద్ద గొప్ప కుటుంబంలో పుట్టింది. కాదు, మీలాగా నాలాగా మనలాంటి కుటుంబంలోనే పుట్టింది. అమ్మాయి అన్నీ చేయగలిగింది. మనం ఏం చేస్తాం తెలుసా? మన లైఫ్ వేస్ట్ చేస్తాం, మన టైం వేస్ట్ చేస్తాం. తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అంటాం, ఓల్డ్ అయిపోతాం. అలా ఉండొద్దు. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో స్టార్ట్ నౌ. ఇక్కడ మీరు అనుకోవచ్చు అట్లీస్ట్ దేశాన్ని మార్చాలన్నా, దేశాన్ని పక్కన పెట్టండి, ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చాలన్నా చాలామంది రావాలని నేను అంటాను. ఇక్కడ ఈ కాలేజ్లో, రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇక్కడ కూర్చున్న అమ్మాయిలు చాలు రాష్ట్రాన్ని, కనీసం రాష్ట్రం మొత్తం మార్చడానికి వీళ్ళు చాలు. మీరందరూ సరిపోతారు. కానీ మీలో ఆ పట్టుదల రావాలి, మీలో ఆ చేంజ్ రావాలి. కేవలం అకాడమిక్ ఎక్సలెన్సే కాదు, యాక్టివిటీస్ పెంచుకోవాలి, స్కిల్స్ పెంచుకోవాలి, రైటింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. దానికి మేజర్గా మీ ఫోకస్ పెరగాలి. దానిలో మీ టైం టేబుల్ షెడ్యూల్స్ కూడా మారాలి. మీరు కొందరు రోల్ మోడల్స్ని పెట్టుకుని వాళ్ళ టైం టేబుల్ ఎలా చేశారు. ఇందాక తేజస్ని మనోజ్ఞ చెప్పాను, తను ఎంత కష్టపడితే ఇన్ని ఫీల్డ్స్లోకి వచ్చింది, ఇన్ని ఫీల్డ్స్లో ఎలా తను రాణించగలిగింది. సునీత విలియమ్స్, అక్కడ ఫుడ్ లేదు, స్టక్ అయిపోయింది. దాదాపు 9-10 months నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో స్టక్ అయిపోయింది. మనలాంటి ఒక అమ్మాయి అక్కడ ఎలా ఉండిపోయింది? అలా ఉండి అంత ధైర్యంగా ఎలా ఉంటుంది? అది ఎలా పాసిబుల్ అయింది? ఇదే క్వశ్చన్. నేను కూడా మీలాగా, ఇంకా మీకన్నా తక్కువ ఉన్న ఒక వ్యక్తిని, మీలాంటి ఒక అమ్మాయిని, 20 ఏళ్ల క్రితం మీ ఏజ్ గ్రూపే. కానీ ఈ 20 yearsలో 100% నేను రాసేయగలను. ఈ 20 సంవత్సరాల్లో నాకన్నా బెస్ట్గా ఒక ఆడపిల్ల ఎవరు కష్టపడి ఉంటారు. అంటే ఇంకోళ్ళు కష్టపడి ఉండొచ్చు, కానీ వాళ్ళకంటే బెస్ట్ అని నేను అన్ను. కానీ ఇంతకంటే బెస్ట్గా కష్టపడలేనంతగా నేను కష్టపడ్డాను. ఇంతకంటే బెస్ట్గా టైం ఎవరు యూజ్ చేసుకుని ఉంటారు. 20 years కంప్లీట్. నేను ఏ సందర్భంలో నా డేస్ వేస్ట్ చేయలేదు. దట్స్ హౌ ఐ వర్క్. నేను అదే నమ్ముతాను. నేను భూమి మీద ఎన్ని డిస్టర్బెన్స్లు వచ్చినా, ఏది వచ్చినా సరే, భూమి మీద ఎన్ని డిస్టర్బెన్స్ వచ్చినా, ఏ డిస్టర్బెన్స్ వచ్చినా నా వర్క్ నేను ఆపను. మీకు ఒకటి చెప్పాలి, మీ ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారికి కూడా నేను చెప్పలా. మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ నేను చనిపోయారు. యాక్చువల్లీ మీ ప్రోగ్రామ్ 6th ఈరోజు. అయితే హైదరాబాద్ నుంచి కర్నూలు రావాల్సింది, నేను ఒంగోలు వెళ్ళి, నేనంతా ఒంగోలు ట్రావెల్ చేసి, ఒంగోలు నుంచి మళ్ళీ కర్నూలు ట్రావెల్ చేశాను నైట్ అంతా. సో జస్ట్ ఐ నో, నేను ఇక్కడికి వస్తే ఇట్స్ చాలామంది అమ్మాయిలు ఉమెన్స్ డే ఈవెంట్. ఐ హావ్ సీన్ యువర్ ముగ్ధా 2025 2K25. సో అట్లీస్ట్ నేను రావడం వల్ల ఒక 10 మంది అమ్మాయిలు అయినా మార్పు వస్తాయి. నేను మా ఊర్లో కూర్చోవచ్చు, కానీ అట్లీస్ట్ కొంచెం చేంజ్ వస్తాయి, కొంచెం డిఫరెంట్గా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తాయి. ఒక 10 ఏళ్ళ తర్వాత, 5 ఏళ్ళ తర్వాత మీ పేరెంట్స్ కానీ, మీ కాలేజ్ కానీ మీరు తిరిగి ఇవ్వగలిగితే ఏమి ఇస్తారు చెప్పండి? ఏమి ఇస్తే మీ అమ్మ, మీ నాన్న, మీ కాలేజ్, మీ టీచర్స్, మీ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు చెప్పండి? ఏది ఇస్తే వాళ్ళు ఎక్కువ సంతోషపడతారు చెప్పండి? ఖచ్చితంగా మీరు కనుక ఒక మంచి పేరు తీసుకొచ్చి ఒక బెటర్ సొసైటీ నిర్మిస్తే, ఈ కాలేజ్లో చదువుకెళ్ళిన పిల్లలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అది ప్రౌడ్ మూమెంట్ అవుతుంది, వాళ్ళ చేతిలో ఉన్న ప్రోడక్ట్ కాబట్టి మీరు సమాజానికి ఏం తిరిగి ఇవ్వాలన్నా, ఇంత మంచిగా మిమ్మల్ని ఇంత బాగా తీర్చిదిద్దిన ఈ కాలేజ్కి ఏమైనా తిరిగి ఇవ్వాలన్నా
ఇంత దూరం తీసుకొచ్చిన మీ అమ్మ మీ నాన్నకి ఏమైనా తిరిగి ఇవ్వాలన్నా, మీ పైన ఇంత ట్రస్ట్ పెట్టిన మీ ఫ్యాకల్టీకి ఏమైనా తిరిగి ఇవ్వాలన్నా ఎక్కువ సంతోషపడేది వాళ్ళు మీ ఇచ్చిన రిజల్ట్, మీరు తీసుకొచ్చిన ఫలితం, మీరు తెచ్చిన మంచి పేరు. మిగతావన్నీ మర్చిపోతారు. మనం అనుకోవచ్చు కాలేజ్ డేస్ బాగా ఎంజాయ్ చేస్తామని. ఇవన్నీ టెంపరీ, చాలా టెంపరీ. అసలు ఎంజాయ్ చేయొద్దని కాదు, దానికి కొంచెం టైమే ఇవ్వండి. మిగతా పనులకి ఎక్కువ టైం ఇవ్వండి. అవి చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. కాబట్టి ప్రతి అమ్మాయి వెనక్కి తిరిగి చూసుకుంటే 10 years తర్వాత మీరు ఇన్సైట్ వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు అన్నీ, నేను ఇంత ఇంటెన్స్గా పనిచేసా, నా లైఫ్ని ఇంత అద్భుతంగా లీడ్ చేసా, ఇంతమంది హ్యాపీ చేసా, మా పేరెంట్స్ కానీ, మా ఊరికి కానీ, మా టీచర్స్ కానీ, మా ఇన్స్టిట్యూషన్, మా కాలేజీకి కానీ, మీ ఇంజనీరింగ్ కాలేజీకి కానీ, మీ ఫ్యాకల్టీకి కానీ తిరిగి ఇచ్చా అని ప్రౌడ్గా చెప్పిన మూమెంట్ రావాలి. అది చాలా ఇంపార్టెంట్. దట్ షుడ్ బి అండ్ దట్ విల్ బి ద బెస్ట్ మూమెంట్ ఇన్ ద లైఫ్. అదే జీవితంలో అద్భుతమైన మూమెంట్ అని నేను నమ్ముతాను. ఇప్పుడు కూడా నాకు నేను ఖచ్చితంగా చెప్పుకోవాలి నా గురించి. అలా మీ గురించి మీరు చెప్పుకోగలగాలి. మీ గురించి మీకు ఆ ఇంటెన్సిటీ ఉండాలి. ఇందాక మీ సార్ భలే కథ చెప్పారు, ప్రిన్సిపల్ గారు శ్రీనివాస్ సార్, చాలా బాగుందండి అది. మనం ఏ లక్షణాలతో పుట్టినా, మనం ఏ గ్రూప్తో తిరుగుతున్నామో చాలా ఇంపార్టెంట్. అది గొర్రెల గ్రూప్తో తిరుగుతున్నామా, సింహాల గ్రూప్తో తిరుగుతున్నామా, ఎవరిని రోల్ మోడల్గా పెట్టుకుందాం, ఎవరిని ఫాలో అవుతున్నాం అని చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైనా సరే మనం మనకంటే చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్ రోల్ మోడల్ పెట్టుకోవాలి. పక్కన నా ఫ్రెండ్ రోజు 10 గంటలు ఎంజాయ్ చేస్తుంది, నేను కనీసం 5 గంటలు చేద్దాం, ఇది కాదు రోల్ మోడల్స్. ఓకే, మనకంటే స్ట్రాంగ్ పీపుల్, మనకంటే బెటర్ పీపుల్, మనకంటే సొసైటీకి ఏదైనా చేసిన పీపుల్, వాళ్ళని మనం రోల్ మోడల్గా పెట్టుకోవాలి. కానీ మనకంటే వీక్ పీపుల్ మనం రోల్ మోడల్గా తీసుకోకూడదు. నేను అలా తీసుకుని ఉంటే మీరు చూసుంటారు మీ ఊళ్ళలో నాలాగా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చో, లేదా ఇంట్లో సమస్య ఉండో, లేదా ఏదైనా కాలో కళ్ళో కన్నో సరిగ్గా లేకపోయిన అమ్మాయిలో, వాళ్ళందరూ ఇంత ధైర్యంగా బయటకు రాగలుగుతున్నారా? నేను వాళ్ళని రోల్ మోడల్గా తీసుకుంటే ఎలా ఉండేది? ఈరోజు ఉమెన్స్ డే రోజు నేను ఎవరికైనా చెప్పే శక్తి నాకు ఉండేదా? నాకే నేను సరిదిద్దుకునే జీవితం అయ్యేది. రైట్, నా లైఫే నేను సరిగ్గా చేసుకోలేని లైఫ్ అయ్యేది, సరిగ్గా బిల్డ్ చేసుకోలేని లైఫ్ అయ్యేది. ఇంకోటి చెప్పగలిగేదన్నా, రేపు మీరు 10 ఏళ్ళ తర్వాత మీరు ఊహించుకోండి, మీరు ఎవరిని రోల్ మోడల్గా తీసుకుంటారు, ఏ స్థాయిలో ఉమెన్తో ముందుకెళ్తారు, ఏ స్థాయిలో మహిళలతో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. ఇండియాలో కనీసం టాప్ 100 ఉమెన్లో మీరు ఉంటారు. ఇండియాలో టాప్ 100 ఉమెన్లో మీరు ఉంటారు. ఇంపార్టెంట్ కదా అది? ఆలోచించుకోండి ఒకసారి. జస్ట్ థింక్ ఇట్ ఓవర్. అండ్ 100% చెప్తున్నాను, లైఫ్లో ఏ ప్రొఫెషన్ తక్కువ కాదు, కానీ ఈ ఒక్క ప్రొఫెషనే గొప్ప అని కూడా నేను చెప్పను. మేబీ నేను సివిల్ సర్వీసెస్ 2 సార్లు రాసి ఉండొచ్చు, కానీ సివిల్సే ఫైనల్ అని చెప్పను. ఐఏఎస్ ఐపీఎస్ మంచి ఉద్యోగాలు, ఇంకా కూడా మంచి ఉద్యోగాలు చాలా ఉన్నాయి భూమి మీద. మీకు ఏది కావాలో నిర్ణయించుకోండి. మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనుకుంటున్నారా, ఒక సైంటిస్ట్ కావాలనుకుంటున్నారా, ఒక టాప్ మోస్ట్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా ఒక ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నారా, మీ ఇష్టం. ఏదైనా అవ్వచ్చు, కానీ దానిలో నెంబర్ 1 అవ్వండి. దానిలో మీరే రోల్ మోడల్. ఎప్పుడైనా ఒక అమ్మాయి ఎంప్లాయర్గా ఉండాలి, ఎంప్లాయీలా ఉండకూడదు. మీరు ఉద్యోగాలు సృష్టించాలి, ఉద్యోగాలు ఎత్తుకుంటే వెళ్ళొద్దు. యూ క్రియేట్ ఎ సిస్టమ్, డోంట్ వర్క్ ఇన్సైడ్ ఎ సిస్టమ్. మీరు ఒక వ్యవస్థ నిర్మించి దానిలో మీరు బాస్ అవ్వండి. ప్రతి అమ్మాయి ఇక్కడ లీడర్షిప్ అవ్వాలి, ప్రతి అమ్మాయి ఒక లీడర్ అవ్వాలి. అదే అమ్మాయి లీడర్షిప్ రోల్లో ఉన్నప్పుడే ఇట్స్ నాట్ ఉమెన్ డెవలప్మెంట్ బట్ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఉమెన్ ఎంపవర్మెంట్ బట్ ఉమెన్ లెడ్ ఎంపవర్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఉమెన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ నేషన్ బిల్డర్స్ బట్ ఉమెన్ ఆర్ ద ట్రూ నేషన్ బిల్డర్స్. ఇదే నా డ్రీమ్, మనందరి డ్రీమ్ కూడా. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, ముఖ్యంగా రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇంత అంటే ఇన్నిసార్లు నన్ను ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం మీకు లేదు. మీ అమ్మాయిల కోసం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కోసం మీ అందరి కోసం పిలిపించారు, నన్ను ఇక్కడికి ఈవెంట్ కోసం పిలిపించారు. చెప్పండి సార్కి ఏం అవసరం, ఎన్నిసార్లు ఫోన్ చేసి అంత కోఆర్డినేట్ చేసి నన్ను తీసుకురావాల్సిన అవసరం లేదు. రైట్, సో సార్ ఓపిక, సార్ అన్నిసార్లు పిలిచినందుకు నేను వచ్చాను. మీకు తెలుసో తెలీదో, అన్నిసార్లు పిలిచినందుకు, కేవలం అన్నిసార్లు పిలిచినందుకు నేను వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అండ్ ఖచ్చితంగా నెక్స్ట్ 5 yearsలో మీరు ఒక టాప్ లెవెల్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఉంటారా? ప్రామిస్? థ్యాంక్ యూ.